హాయ్ అండి. తండేలు వచ్చేసి 7 డేస్ కలెక్షన్ వచ్చేసి మంచిగానే సాగుతుందండి. ఈరోజు మరి గురువారం రోజున వచ్చిన కలెక్షన్‌తో చూసుకుంటే మనమైతే మంచి కలెక్షన్‌లు రాబట్టిండు. దాదాపు ఒక 3,00,00,000 3,500,00,000 గ్రాస్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా దీనితోటి నియర్ 90,00,00,000 గ్రాస్ అయితే వచ్చిందండి. చాలా తక్కువ మార్జిన్ తోటి 90,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. ఇంకొక 10,00,00,000 దూరంలో అయితే 100,00,00,000 గ్రాస్ దగ్గరలో ఉంది తండేలు మూవీ అయితే. మళ్ళీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ మీటింగ్ పెట్టుకున్నారు. సాయిపల్లి కూడా రావడం చూసాం. అల్లు అరవింద్ గారు డ్యాన్స్ కూడా వేయడం చూసాం ఆ మీటింగ్లో అయితే. ఓవరాల్గా అయితే అదే హైలైట్ ఆ మీటింగ్కి, సాయిపల్లతోటి అల్లు అరవింద్ డ్యాన్స్ చేయడం అనేది. కలెక్షన్లో అయితే మంచి సాలిడ్గా నిలుతూ ఉంది. హిందీలో ఎలాంటి స్పందన లేదండి. స్టార్టింగ్ డే 1 నుంచి కూడా హిందీలో అయితే పెద్ద స్పందన అయితే లేదు. ఎందుకంటే లాల్ సింగ్ చడ్డా ఏదైతే అమీర్ ఖాన్ సినిమాలో మన నాగ చైతన్య ఇద్దరు కంబైనింగ్గా నటించడం చూసాం. మల్టీ స్టార్ సినిమా అయితే, మల్టీ స్టార్ అనకూడదు, చిన్న క్యామియో రోలే మనం చేసిన నాగ చైతన్య అయితే ఏమన్నా కొంచెం ఇంప్రెస్ ఉంటుంది అనిపించింది. కానీ అక్కడైతే హిందీ నుంచి కానీ మిగతా ఏ లాంగ్వేజ్ నుంచి కూడా పెద్దగా ఇంప్రెస్గా కలెక్షన్ రాలేదు. ఒక్క తెలుగులోనే ఎక్కువ కలెక్షన్ అయితే రావడం చూసాం. ఓవర్సీస్ కూడా తెలుగు వర్షన్ వరకే ఎక్కువ కలెక్షన్ రావడం చూసాం. ఓవరాల్గా అయితే మీరు 90 కోట్ల దాకా అయితే కలెక్షన్లు అయితే వస్తున్నాయండి. ఈ 7 రోజుల కలెక్షన్లో మంచి కలెక్షన్లు. తన కెరియర్లో ఫాస్ట్గా కూడా కలెక్షన్లు కూడా రావడం చూసాం. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే చాలా ఫాస్ట్గా అయితే రావడం చూసాం. ఓవరాల్గా అయితే వాళ్ళైతే సంబరాల్లో మునిగిపోయారు. తండేలు టీం అయితే వరుసగా రోజు ఏదో ఒక ఫంక్షన్ అయితే చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా ఒక ఫంక్షన్ చేశారు చెప్పాను కదా. అల్లు అరవింద్ గారు సాయిపల్లితోటి డ్యాన్స్ చేయడం హైలైట్ అని చెప్పాను. చూద్దాం మరి ఇది ఇంకా ఇంకా ఎంత రన్ కొనసాగించి ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో. ప్రస్తుతానికైతే నియర్ 90 కోట్లు అంటే 89 కోట్లు అనుకోండి. 89 కోట్ల గ్రాస్ అయితే రావడం చూసాం 7 రోజుల్లో. ఇంకా శనివారం ఆదివారాల్లో వచ్చే శుక్రవారం శని ఆదివారాలు వచ్చే 3 రోజుల కలెక్షన్ తోటి ఏమన్నా 10 కోట్ల మార్కును టచ్ చేసిందంటే క్లీన్ బ్లాక్ బస్టర్, అంటే క్లీన్ బ్లాక్ బస్టర్ కదా, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మంచి హ్యూజ్ తన కెరీర్లో ఒక బెస్ట్ మార్క్ అయితే ఉండబోతుంది. 100 కోట్ల గ్రాస్ అయితే మొట్టమొదటి సినిమాగా నిలబడుతుంది తండేల్ సినిమా నాగ చైతన్య కెరియర్లో.